ఊకే ఫోన్లనే మూతిపెట్టి చూస్తున్నారా? అయితే గీ వార్త మీకోసమే. ఇగో కీడ చూడుండ్రి. గీమసుతం గట్లనే ఫోన్లు చూసుకుంటా మెట్లు దిగుతుంటే ఎంత ప్రమాదమైందో. నేల మీదంటే సాఫ్కుంటది కాబట్టి జరంత అడుగు అటు ఇటు అయినా ఏం కాదు. కానీ మెట్ల మీద నడిచేటప్పుడు ఎంత పైలంగుండాలే. గసంటిది ఏం పట్టించుకోకుండా గీమేదో ఫోన్లు ఒత్తుకుంటా మెట్లు దిగే వరకు ఒక మెట్టు తప్పి బ్యాలెన్స్ అవుట్ అయింది. ఇంకేంది, మీదేన్నో జారిపడితే కింద దాకా బోర్లు కుట్టొచ్చి ఎల్లెల్కలవడ్డది పాపం. కింద పడ్డ గీమెకు దెబ్బలు కూడా బాగానే తాకినాయట. ఇక ఎంబటే గీమెను చూసి ఆడున్నోళ్ళు ఊరుకొచ్చి దావకాన్లకు తోలుకపోయినరట. ఏడైందో ఏమో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సెల్ ఫోన్ భూతాన్ని దూరంగా ఉంచినప్పుడే మనసుకు మంచిదని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. గంతే గదనోల్లా, గిప్పుడు చేతిలో ఫోన్ ఉన్నదంటే చాలు ముంగటేమైతున్నదో కూడా పట్టించుకుంటలేరు చాలా మంది పబ్లిక్ గిట్లనే. తినంగా ఫోనే, నడుస్తుంటే ఫోనే, ఆఖరికి పండుకున్నా కూడా ఫోనే. అసలు క్షణం కూడా తీరిక లేకుండానే ఫోన్లతోనే పొద్దెల్లదిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు గదే మన కొంప ముంచుతున్నది. బస్సులు ఏకంగా దిగంగా సుతం ఫోన్లు మాట్లాడుడు చెయ్యబట్టి జారిపోయి కింద పడుతున్నారు ఆడాడ కొందరు గిట్లనే. మొత్తం ఏడాదికి 1100 మందికి మీదనే ఫోన్లు చెయ్యబట్టి ప్రమాదాలైతున్నాయట. చూసిండే కదా పబ్లిక్, రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలైనట్లే ఫోన్లు చెయ్యబట్టి కూడా బాగానే ప్రమాదాలైతున్నాయట. జర ఫోన్లను ఊకుకే ఒత్తుకుంటా దాంట్లోనే మూతులు పెట్టి ఆగం కాకుండ్రి. అవసరం ఉన్న కాడికే వాడుకొని ప్రాణాలు పైలంగా కాపాడుకోండ్రి. ఏమంటున్నాం మరి?